ఆల్బర్ట్ ఐన్స్టైన్ మెదడుని 240 పీసెస్ కింద ఎందుకు కట్ చేశారు? ఐన్స్టైన్ ముందే చెప్పింది ఏంటంటే, ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా కూడా నేను చనిపోయాక నా బాడీ పైన ఎలాంటి రీసెర్చ్ చేయకూడదని. కానీ డాక్టర్ థామస్ హార్వే అనే వ్యక్తి ఐన్స్టైన్ చనిపోయాక తన బాడీని ఎగ్జామిన్ చేసేటప్పుడు అతని బ్రెయిన్ని ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా దొంగిలించాడు. ఐన్స్టైన్ బ్రెయిన్ మీద రీసెర్చ్ చేయడానికి తన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా థామస్ ఎలాంటి పర్మిషన్ని తీసుకోలేదు. కానీ ఐన్స్టైన్ కొడుకు అతని బ్రెయిన్ మీద రీసెర్చ్ చేయడానికి కొన్ని కండిషన్స్తో ఒప్పుకున్నారు. ఈ రీసెర్చ్లో అన్నిటికంటే ముందు డాక్టర్ ఐన్స్టైన్ బ్రెయిన్ యొక్క వెయిట్ని చూస్తే అది 1230 గ్రాములు ఉంది. ఒక నార్మల్ పర్సన్ బ్రెయిన్ వెయిట్ 1300 గ్రాముల నుంచి 1400 గ్రాములు ఉంటుంది. కానీ ఐన్స్టైన్ బ్రెయిన్ యొక్క వెయిట్ తక్కువగా ఉంటుంది. దాని తర్వాత డాక్టర్ ఆ బ్రెయిన్ని ఒక్కొక్కటిగా 240 స్లైసెస్ కింద కట్ చేసి ఆ పీసెస్ పైన రీసెర్చ్ చేయడం కోసం ప్రపంచంలో ఉన్న న్యూరో సైంటిస్టుల దగ్గరికి ఆ పీసెస్ని పంపించాడు. రీసెర్చ్ చేశాక తెలిసిన విషయం ఏంటంటే, తన బ్రెయిన్లో ఉన్న ఒక పార్ట్, పెరైటల్ ఒబైక్యులం అనే పార్ట్ మిస్ అయ్యి ఉంటుంది. ఈ పార్ట్ మన బాడీలో సెన్సరీ ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది. మేబీ ఇందుకే ఐన్స్టైన్ చాలా పెద్ద పెద్ద కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ని ఈజీగా చేసేసేవారు.